ప్రమేయ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ వంశీకృష్ణ కిరణ్ గారు. మనకి దీపావళి అనగానే మనం లక్ష్మీదేవికి కనెక్ట్ అయిపోతాము, దీపాలకు కనెక్ట్ అయిపోతాము. లక్ష్మీదేవి అనగానే డబ్బులకి కనెక్ట్ అయిపోతాము, కుబేరుడికి కనెక్ట్ అయిపోతాము. అయితే కృష్ణకిరణ్ గారు ఇక్కడ మాకు వచ్చిన సందేహం ఏంటంటే, ఈ పండక్కి, దీపావళి పండక్కి లక్ష్మీ, కుబేర అలాగే గణపతి ముగ్గురిని కలిపి పూజ చేయాలా, లేకపోతే లక్ష్మీ కుబేరులకి చేయాలా, లక్ష్మీ గణపతులకి చేయాలా? కొంచెం మాకు వివరాలు కావాలండి. తప్పకుండా. అంటే ఆ మధ్యకాలంలో నా ఫ్రెండ్ ఒక ఫోటో తీసుకొచ్చి ఈ లక్ష్మీదేవిను కుబేరుడు కలిపి మనకి ఎవరినో ప్రార్థిస్తున్నట్టుగా మనకి ఫోటోలు దక్షిణాదిలో దొరుకుతూ ఉంటాయి. అది తీసుకొచ్చి పెట్టి అని చెప్పే అన్నిటికీ ఇచ్చేవాడు ఈశ్వరుడే అని. అదే పరమాత్మ. అన్నిటిని ఇచ్చేవాడినే మనం భగవంతుడు అని చెప్తాం, పరమాత్మ అని చెప్తూ ఉంటాం. ఆ పరమాత్మ మనకి ఎక్కడ ఎలా ఉంటాడో వేదం చెప్పింది. అందరిలోనూ అంతర్యామిగా ఆ నారాయణ తత్వమే ఈశ్వర రూపంలో కూడా కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి లక్ష్మీదేవి ఎవరిని ఉపాసన చేయదు. తన భర్త అయిన నరహరిని తప్పితే ఎవరిని కూడా కీర్తించదు. ఎందుకు నరహరిని ఎందుకు కీర్తిస్తుంది అంటే, ఆయన తన రూపాన్ని అన్ని రకాల దేవతల్లో కూడా వ్యాపింపజేసి వారి ద్వారా పనులు చేస్తూ ఉంటాడు. చిత్రం ఏంటంటే, లక్ష్మినే పొందటానికి మనకి స్వామి శ్రీనివాసుడిగా అవతరించి కుబేరుడి దగ్గర రుణం తీర్చుకున్నాడని చెప్పి మనంతా కూడా మనం వింటూ ఉంటాం. తిరుమల వెళ్తూ మనం మొక్కుబడులు కూడా మనం చెల్లిస్తూ ఉంటాం. ఎందుకు అంటే, భగవంతుడు ఒక ఆర్డర్ని కల్పించిన తర్వాత తాను కూడా అదే ఆర్డర్లో వెళ్ళటానికి వెళ్తూ మనకి ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పాడు. కట్టుబడి ఉండటం. అంటే తాను వనవాసానికి వెళ్తూ ఎలా ఉండాలో ఆచరించి చూపించాడు. గుహుడు దగ్గర ఇప్పటికీ ప్రయాగంలో చెప్తూ ఉంటారన్నమాట. ఆయన గుహుడు దగ్గర తన దగ్గరికి వచ్చి చక్రవర్తి అనుకుంటాడు కదా. కాబట్టి చక్రవర్తి కొడుకే కాబట్టి ఏమి ఇవ్వాలి గుహుడికి? దాటిన తర్వాత ఏమి లేవు తన దగ్గర. అప్పుడు ఆలింగనాన్ని ఇచ్చాడు. అంటే పరమాత్మ ఇచ్చేది ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి మనందరికీ కేవలం డబ్బుని మాత్రమే ప్రసాదించే దేవత కాదు, మన జీవిత లక్ష్యాన్ని ప్రసాదించే దేవత. కానీ అందరూ లక్ష్మి అనగానే ఏంటి అలా పొరపడుతూ ఉంటారు, డబ్బు మాత్రమే అని. మనకి చాలా మంది మనం సాంఘిక మాధ్యమాలు చూస్తాం, బిల్ గేట్స్ ఏ లక్ష్మి ఉపాసన చేశాడు, లేదా వాట్ ఎవర్ సౌదీలో ఉన్న వాళ్ళు ఏ లక్ష్మి ఉపాసన చేశారు, ఇలాగ మనకు కనపడుతూ ఉంటాయి. చాలా నిజంగా నిజమే అనిపించే తికమక విషయాలు ఇవి. లక్ష్మిని ఒక రూపానికి మనం పరిమితం చేయకూడదు. అందుకే మీకు లక్ష్మీ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే, గోవులో ఉండేది లక్ష్మి, సస్యంలో ఉండేది లక్ష్మి. రూపాయి నోటు కింద పడితే ఏం చేస్తాం? దాని మీద లక్ష్మీదేవి బొమ్మ ఉండదు, ఏదో ఇండోనేషియాలో వేసినట్టుగా వేరు మన దగ్గర, అయినా కూడా కళ్ళకద్దు. ఎందుకంటే ఏదైతే విలువైందో అది లక్ష్మి. పట్టుబట్టల్లో ఉండేది లక్ష్మి, బంగారంలో ఉండేది లక్ష్మి. చివరికి మన ప్రాంతంలో చూస్తే ఇంటికి ఆడబిడ్డ వస్తే తల్లిదండ్రులు కూడా ఆ ఆడబిడ్డ కాళ్ళు కూడా మొక్కుతారు. ఎందుకంటే అవి లక్ష్మి, అల్లుడు నారాయణుడు అని చెప్పి. కాబట్టి అందరిలో ఉన్నది ఈ తత్వమే. కాబట్టి లక్ష్మిని ప్రత్యేకంగా మనం దీపావళి అమావాస్య రోజున ఎందుకు కీర్తిస్తామంటే, అమావాస్య రోజున అన్ని చోట్ల చీకటి అలముకున్నా కూడా లోపల ఆశ రూపంలో, లక్ష్యం రూపంలో మనలో ఒక అగ్నిని ప్రజ్వలింపజేసి మనకి జీవితం పట్ల అవగాహన ఇచ్చేది, జీవితాన్ని ఎలా అనుభవించాలి, ఎందుకు, ఎలా, ఎప్పుడు అనే విషయాన్ని ఇచ్చే శక్తి. కాబట్టి ఆవిడ్ని మనం ఆరాధన చేస్తాం. హోప్ అంటాము, అన్ని రకాలుగా. అయితే ఉత్తరాదిలో ఏం చేస్తారంటే, మహాలక్ష్మిని కీర్తిస్తున్నప్పుడు గజ ఐశ్వర్యం అని చెప్పి అంటూ ఉంటాం. అంటే అడవిలో ఒక ఏనుగు వెళ్ళిపోతే ఆ దారిలో మిగతా జంతువులు కూడా వెళ్తాయి. అంటే ఒక దారిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అమ్మవారికి గజగామని అని ఒక పేరు ఉంది. ఐశ్వర్యం ఎలా రావాలి అంటే, ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాం, అమ్మవారికి అశ్వారూఢ అని కూడా పేరు ఉంది. డబ్బు రావడం ఏమో ఫాస్ట్ గా గుర్రం మీద వచ్చినట్టుగా వచ్చేయాలట సంపాదన. ఖర్చు ఎలా పెట్టాలి అంటే, ఏనుగులాగా మెల్లగా
ఒక్కొక్క పైసా ఖర్చు పెట్టాలి. మరి ఏనుగులా ఉన్న దేవత ఎవరు అంటే మనకి గణపతి. గణపతిని మనం ఏనుగు ముఖంతో చూపిస్తాం కాబట్టి ఏనుగుతో ఉన్న వినాయకుడితో లక్ష్మీదేవిని పూజ చేయటం మనకు కనపడుతుంది. ఇదే విధంగా మనకి ఆ పటంలోనే నిల్చున్న లక్ష్మీదేవి, ఒకవైపు వినాయకుడు, ఒకవైపు సరస్వతి కూడా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొత్త ఖాతాలన్నీ కూడా దీపావళి రోజున చేస్తారు. అంటే అమావాస్య అసలు మంచిది కాదు అంటారు, కానీ అదే రోజున మరి కొత్త ఖాతాలన్నీ తెరుస్తారు. అమావాస్య ఎందుకు మంచిది కాదు అంటారంటే అన్ని రకాల ఏ శుభకార్యం చేసినా కూడా సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటాడు కాబట్టి చంద్రుడిని సూర్యుడు డామినేట్ చేస్తాడు. ఎందుకంటే సూర్యుడు చాలా ప్రకాశవంతమైన మనకి గ్రహం, నక్షత్రం అని మనందరం చెప్తున్నా కూడా మనం గ్రహకారకత్వం ఉంది కాబట్టి గ్రహంగానే కొలుస్తాం ఆయన్ని. కాబట్టి ఆయనతో చంద్రుడు కలిసినప్పుడు చంద్రుడు ఇచ్చే మంగళప్రదమైనవి ఏమి ఇవ్వడేమో అని చెప్పి అమావాస్య రోజున మనం చేయగలిగితే అమావాస్య రోజున మనం పెళ్ళిళ్ళు చేయటం లేదు. దీపావళి పండగగా మనం అమావాస్య చేసుకుంటాము. అమావాస్య అయిన మొదటి రోజున ఉగాదిగా కూడా చేసుకుంటూ ఉంటాం పాడ్యమిని. కానీ దీపావళి రోజున ఇంతకు ముందు చెప్పినట్టుగానే తమసోమ జ్యోతిర్గమయ, మనందరినీ కూడా తమస్సు నుంచి జ్యోతి వైపును నడిపించే కాంతి, ఒక కాంతి రెండు కాంతులు కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా కాంతిమయం చేయమని చెప్పి అమ్మవారిని కీర్తిస్తాము. అమ్మవారితో పాటు కుబేరుడండి, అమ్మవారితో పాటు సరస్వతిని కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎందుకు చెప్తామంటే మరి రాసేదంతా ఎవరు? రాసేది ఆవిడ. ఖాతాలకు ఉండవలసింది ఏంటి అంటే ఎన్ని మీరు పుస్తకాలు రాసినా కూడా మీ మైండ్లో ఎవడు ఎప్పుడు డబ్బు తీసుకున్నాడు, ఎవడు ఎప్పుడు డబ్బు ఇవ్వాలి అన్నది మీ దగ్గర లేకపోతే వ్యవహారము వ్యాపారము రెండు పోతాయి. అందుకని ఈ కిటుకు అందులో ఉంది కాబట్టి లక్ష్మిని చంచల అని చెప్తూ ఉంటారు. లక్ష్మి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తూ ఉండాలి. ఆవిడ కూర్చోబెట్టకుండా ఆ నిల్చున్న లక్ష్మీదేవిని, అటువైపు వినాయకుడిని, ఇటు సరస్వతిని పెట్టి చాలా మంది పూజ చేస్తూ ఉంటారు. చాలా విరివిగా పూజ చేసే పటం ఇది. మీరు ఇందాక అన్నట్టుగా చూస్తే ఇప్పుడు కుబేరుడు చేరాడు. అంటే మన వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త దేవతల గురించి పాత దేవతలనే తిరిగి కొత్తగా ఎవరో ఇంట్రడ్యూస్ చేస్తే వాటిని మళ్ళీ మనం కలుపుకొని ఆనందాన్ని పొందుదాం అనుకుంటూ ఉంటాం. కుబేరుడు అలకాపురికి అధిపతి. కుబేరుడిదే లంక, రావణుడి యొక్క కజిన్ కుబేరుడు. అలాంటి కుబేరుడు ఏం చేస్తాడు అంటే ఒక బ్యాంకర్ లాంటి వాడు. బ్యాంక్ లో స్ట్రాంగ్ రూమ్స్ అంటూ ఉంటాం కదా, వాటిని ఇన్ఛార్జ్ చేసేవాడు ఎవరు? బ్యాంకర్. ఆ బ్యాంకర్ డబ్బులు ఇవ్వాలంటే ఎవరి ద్వారా ఇవ్వాలి? మీరు మీ అకౌంట్లో డబ్బు ఉంటేనో లేదా మీకు ఎవరైనా అకౌంట్లో ఉన్న వాళ్ళు డబ్బు ఉంటేనో వాళ్ళు ఇస్తారు కదా. ఆ అకౌంట్లో డబ్బు ఇచ్చేవాడే పరమాత్మ. దాన్ని ఆమోదించి మీకు ప్రాప్తింపచేసేవాడు కుబేరుడు. బేరము అంటే విగ్రహము, అంటే చక్కటి గాత్రము అంటూ ఉంటాం. గాత్రము అంటే మనకి శరీరం అని ఒక అర్థం ఉంది. కాబట్టి చక్కటి శరీరం కలిగి ఉంటే బేరము అంటూ ఉంటాం. ఉత్సవమూర్తులు బేరాలు అంటూ ఉంటారు. అందుకే కుబేరుడు అంటే కూర్చుని కొంచెం ఒళ్ళు చేసిన వాడు. ఇందాక మన అర్థంలోనే తీసుకుంటే బాగా ఒళ్ళు చేస్తున్న వాడు కాబట్టి ధనవంతుడు అన్న ఒక రకమైన ఇమాజినేషన్ మనకి. కాబట్టి ఆయన్ని కూడా కలిపి పూజ చేయటం మనకు కనపడుతుంది. ఈయన ఇప్పుడు కాదు, ఒక 10-15 ఏళ్ల బట్టి కూడా కుబేరుడి విగ్రహాలు, కుబేరుడితో లక్ష్మీదేవి విగ్రహాలు, ఆ పైన మళ్ళీ ఇంకో లక్ష్మీదేవి విగ్రహం, ఇలాంటివి మనకు కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు జ్యోతిర్లింగాలు చూసినా కూడా ఆ క్షేత్రాలన్నింటిలో కూడా సింహద్వారం మీద మహాలక్ష్మి గజలక్ష్మిగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ అమ్మ. సాక్షాత్తు శివుడికి కూడా ఒకానొక సందర్భంలో చేతికి కపాలం అంటుకుంటే అది బదరీ క్షేత్రంలో అమ్మవారు తాను వండి మరి తినాలి అంటే చేతికి శుచిగా ఉండాలి కాబట్టి ఆ కపాల విమోచన చేసింది. కాబట్టి మనకి అక్కడే పిండ ప్రదానం చేస్తూ ఉంటాం. బ్రహ్మ కపాలం అంటూ ఉంటాం మనం బదరీ క్షేత్రంలో చూడొచ్చు. కాబట్టి జగన్మాత అయిన అమ్మ ఎవరిని ఆశ్రయించి ఎవరిని చేరి ఉండదు, కానీ పని చేస్తుంది. అమ్మ మనకి ఇంట్లో ఎలా చేస్తూ ఉంటుంది? సపోర్ట్. పట్టు చీర కట్టుకున్న అమ్మే మనకి అన్ని రకాల పనులు చేస్తుంది. కాబట్టి మహాలక్ష్మి అన్ని రకాల పనులు చేయించే తత్వం. కాబట్టి కేవలం మహాలక్ష్మిని ఆరాధన చేయటం కూడా చేయొచ్చు. అయితే సంప్రదాయంలో లక్ష్మితో కలిపి నారాయణని ఆరాధన చేసే వాళ్ళిద్దరినీ
విడదీయకూడదు. నిజానికి ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఉంటారు, ఒకరిలో ఒకళ్ళు ఉంటారు. ఇద్దరు ఒక రూపంలో కనపడినా కూడా మనకి ఒకే పరమాత్మకి చెందిన అంశాలు కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవచ్చు. మీకు ఒకవేళ దొరికితే చక్కగా మీరు కుబేరుడితో కలిపిన పటాన్ని పెట్టుకోండి, ఈ 3 పటాన్ని పెట్టుకోండి, లక్ష్మీనారాయణ పటాన్ని కూడా పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. ఇప్పుడు ఆ రోజు మరి ఆ పూజ చేసేటప్పుడు ఓన్లీ లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రనామం అష్టోత్తరం సరిపోతుంది. కృష్ణ అష్టోత్తరాన్ని కూడా చేసుకోవచ్చు. నిత్యము మనం చేయాల్సిన అష్టోత్తరాల్లో లక్ష్మీ అష్టోత్తరము, శ్రీకృష్ణ అష్టోత్తరం, ఇవి 2 కూడా తప్పకుండా ప్రతి భారతీయుడు, ప్రతి సనాతనుడు చేయవలసినవి. మిగతా అష్టోత్తరాలు దీన్ని బట్టి చేయొచ్చు. అంటే మిగతా దేవతలందరికీ కూడా ఉద్వాసన ఉంది, మహాలక్ష్మికి ఉద్వాసన లేదు. ఎందుకంటే ఆమె ఉద్వాసన అయితే మనం ఉండలేము. కృష్ణుడే ఎందుకు అంటే మనం ఏ పని చేసినా కూడా మనం చేయవలసింది కృష్ణార్పణమనే చేయాలి. కాబట్టి ఈ 2 అష్టోత్తరాలు తప్పకుండా చేయండి. ఆ కృష్ణుడే కుబేరుడు, ఆ కృష్ణుడే గణపతి. దీనికి సంబంధించి మనకి బ్రహ్మవివర్తన పురాణంలో ఉంది, దాన్ని ఇంకొకసారి మనం ముచ్చటించుకుందాం. ఇప్పుడు మళ్ళీ కుబేర అష్టోత్తరం, గణపతి అష్టోత్తరం అవేమి అక్కర్లేదు మీకు కదండి? టైం ఉంటే చేయొచ్చు, మీకుండే ముహూర్తంలో చేయొచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ మీకుండే టైం, మళ్ళీ మీరు దీపాలు పెట్టుకోవాలి, లక్ష్మీ పూజ చేసుకోవాలి, ఆ స్వీట్ తినాలి, బయటికి వెళ్ళి క్రాకర్స్ కాల్చాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం చేసుకుంటే, ప్రకాశవంతంగా ఉండే క్రాకర్స్ని కాల్చండి, సౌండ్ పొల్యూట్ చేసేవి కాల్చకండి. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. తప్పకుండా గురువు గారు. ధన్యవాదాలండి కృష్ణకిరణ్ గారు. నమస్కారం. విన్నారు కదా ప్రమేయ ప్రేక్షకులు, చక్కగా ఏ పటానైనా పెట్టుకోవచ్చు. మీ మనసు తీరా సంతోషంగా దీపాలు పెట్టుకోండి, చక్కటి పండగ జరుపుకోండి.